హైవ్యూస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలో ఉన్న మంత్రులు కానీ దిమ్మ తిరిగే షాక్ ఇది, మామూలు షాక్. ఇక్కడ తెలంగాణలో మొన్న కేసీఆర్ ఓడిపోయాడని తెలియగానే కొత్త గవర్నమెంటు అధికారంలోకి రావాలి అన్నప్పుడు ప్రమాణ స్వీకారం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏం చేశారు, మంత్రుల కార్యాలయంలో నుంచి ఆ పేపర్లు ఈ పేపర్లు ఆ డిస్కులు ఆ కంప్యూటర్లు నానా హడావిడి తీసుకెళ్లారు, ఏదో చేశారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఏకంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ నుంచి బయటపడింది ఏంట్రా బాబు అంటే, ఏకంగా కంప్యూటర్ ధ్వంసం, హార్డ్ డిస్క్ ధ్వంసం, పేపర్ల ధ్వంసం, ఘోరాతి ఘోరం. దెన్ ఇటువంటిదే ఏపీలో ఎక్కడ రేజ్ అవుతుందో ఏంటో అని జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, సాధారణ పరిపాలన విభాగం అంటారు, అదొక వింగ్ ఉండేది. సెక్రటరీ ఉన్నటువంటి వాళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేశారు. అటు ఏకంగా అన్ని పేషీలకి అదేవిధంగా అన్ని మంత్రుల ఛాంబర్లకు నోటీసులు వెళ్ళిపోయాయి. జూన్ 4న రిజల్ట్, గెలిచేది ఎవరు ఓడిదేవరు ఆ రోజు తెలిసింది. జూన్ 3నే అన్ని మంత్రుల ఛాంబర్లకి అన్ని పేషీలకి తాళాలు వేస్తున్నాం. తాళాలు వేసాడు, మీరు తాళాలు వేసింది మాకు ఇవ్వండి. ఒక్క పేపర్ కానీ ఒక్క చిన్న మెటీరియల్ కానీ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ కానీ ఒక చిన్న ఐటెం కానీ అక్కడి నుంచి బయటికి వెళ్తానికి వీల్లేదు, ఒక్కడే ఉండాలి. ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఛాంబర్, చీఫ్ మినిస్టర్ పేషి, మంత్రులు ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ కానీ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి కానీ, ఇలా ఎవరైతే ఉన్నారో మొత్తం A to Z ఎంతమంది మంత్రులు అయితే ఉన్నారో అంతమంది, ఇంక్లూడింగ్ సీఎం, మీ ఆఫీసులన్నీ యాజ్ టీజ్గా ఎలాగైతే ఉన్నాయో అలాగే క్లోజ్ చేసి మాకు తాళాలు ఇవ్వండి, ఒక్క కూడా కదలటానికి వీల్లేదు, ఒక పేపర్ కూడా బయటకు వెళ్తానికి వీల్లేదని చెప్పారు. ఇక ఇప్పుడు వైసీపీలో అస్సలు స్వస్థమైనటువంటి వణుకు మొదలైంది. ఎందుకు, ఇప్పటి వరకు గెలుస్తాం అంటే హడావుడి చేస్తున్న వీళ్ళు ఆ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ వాళ్ళు ఎప్పుడైతే తాళాలు ఇవ్వండి మీకు మొత్తం ఛాంబర్లకి పేషీలకు తాళాలు వేసి అన్నారో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇదేంటి గెలిచేది మనం కదా, ఇలా చేశారు ఏంటి అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఓడిపోబోతున్నారనే విషయం ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది. ఎందుకు, ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ చదువుకున్న పిల్లలు ఉంటున్న వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా వైసీపీకి ఓటేయాలి. అంతెందుకండి, ఊరిలో కూలీ నాలి చేసుకుని బ్రతికే మనిషి సైతం పొలంలో పంట చేతికి వస్తే దాన్ని ఇంటికి తీసుకురావాలంటే రోడ్డు సరిగా లేక నానా రకాల ఇబ్బందులు పడి ఇంటికి దాకా తెచ్చుకుంటే దానికి సరైన గిట్టుబడి ధర వచ్చి లేక, ఈలోపు ఊళ్ళలో పనులు ఉండి లేక ఇలా చెప్పుకుంటూ పోతే ఒక నార్మల్ పర్సన్ కూడా చుక్కలు కనపడి ఈ వైసీపీ పరిపాలనలో, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇంకా ఎవరు వైసీపీకి ఓటేసి ఉంటారు మీరు చెప్పండి. ఉద్యోగులు అయితే గతంలో కని విని ఎరుగని రీతిలో 5,40,000 తాలూకు పోస్టల్ బ్యాలెట్లు పోలేదు. ఈ పెరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్లు చూసి వైసీపీలు వణిగిపోతూ వాటిలో ఏదో విధంగా అనర్హత వేటు వేయాలి వాటి మీద అండ్ కొన్నైనా సరే చలన ఓట్లుగా వెళ్ళాలి అని చెప్పేసి హడావుడి చేయడం మొదలెట్టారు. దాంతో ఉద్యోగులు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎన్నికల కమిషన్ అప్రోచ్ ఏం చెప్పారు, అయ్యా ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ అన్నది ఏదైతే ఉందో ఒక గెస్టెడ్ అధికారి సంతకంతోనే ఆ ఓట్ అన్నది వేస్తారు. వన్స్ అధికారి ఆ పోస్టల్ బ్యాలెట్లో గెస్టెడ్ అధికారి సంతకం చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ చూస్తారు కదా, ఆ తర్వాత ఒక ఫామ్ ఇస్తారు కదా, ఆ ఫామ్ ఫిల్ చేసి కదా ఓటేస్తారు, అదే కదా పోస్టల్ బ్యాలెట్. దెన్ దానికి సీల్ ఉండాలి, ఇంకా వేరే కబుర్లు ఏంటి, అసలు పోస్టల్ బ్యాలెట్ వేశారంటేనే అది చెల్లబోటు అయ్యేది అని, పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారంటేనే వాళ్ళకి అర్హత ఉంది అని. సీల్ లేదు, సీలు ఉండి లేక ఊడిపోయి రకరకాలు ఉంటాయి, గమ్ ఊడి లేక, దానికి సంబంధం ఏంది అసలు. ఇన్ కేస్ ఆ ఓటు మీకు ఏదైనా డౌట్ ఉంది, దెన్ ఆ ఓటు వేసింది ఎవర్రా, దాని మీద సీరియల్ నెంబర్ ఉండేది, ఈ సీరియల్ నెంబర్ తాలూకు ఈ గెజెట్ ఆఫీస్ సంతకాలు చేసిన పేపర్లు ఏమున్నాయి ఏంటో మొత్తం చెక్ చేయండి, వాళ్ళ ఐడెంటిటీ మొత్తం చెక్ చేయండి, ఎలిజిబుల్ కదా తెలిసిపోద్ది. ఇంకేంటి ఇందులో, ఇదే ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఓకే అబ్బాయి గో హెడ్ అన్నారు. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అతను ఏమన్నారు, లేదు గెస్టెడ్ సంతకం కనుక ఉంటే సరిపోతుంది అండ్ ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఏదైతే వ్యాలిడ్ అని చెప్పేసి అన్నారు. దాంతో వైసీపీ వాళ్ళలో ఇక ఉనికి మొదలైంది. ఏ రకంగా, పోస్టల్ బ్యాలెట్ అయితే క్లియర్గా
యాంటీ వైసీపీ అన్నట్టుగానే ఉన్నాయి. అండ్ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు చూస్తే వారు సైతం ఆల్మోస్ట్ నాన్ వైసీపీ, అంటే టీడీపీ, జనసేన, బీజేపీకే వేస్తారు. ఎవరైనా వేస్తే కాంగ్రెస్ కూడా వేసి ఉండొచ్చు. వైసీపీ దారుణంగా ఓడిపోతుందనే విషయం అందరికీ అర్థమైపోయింది. అందుకే జూన్ 3వ తారీఖున, అంటే రిజల్ట్ రావడానికి ముందు రోజే తాళాలు వేసేమన్నారా బాబు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఇక ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ఈ కౌంటింగ్ అప్పుడు రూల్స్ ఫాలో అవ్వద్దు, ఎదురున్నది ఎవరైనా తిరగబడండి అని హడావుడి చేశారు. దాంతో ఇప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది. సెక్షన్ 153 ఐపీసీ అండ్ సెక్షన్ 505 ఐపీసీ, తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది ఉంటుంది, ఆర్పిఏ. దాని ప్రకారం వచ్చే సెక్షన్ 125 అది. సో 3 కేసులు ఫైల్ అయినాయి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో. సో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏ క్షణంలో అరెస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పటికి ఉన్న మంత్రుల పేషీలకి, ఛాంబర్లకి తాళాలు. ఇప్పుడు చెప్పండి, ఇంకా వైసీపీ గెలిచిద్దని రెండు భ్రమంలో ఉన్నారా? అందరికీ అర్థమైపోయింది. సెంట్రల్లో అధికారమైనటువంటి హోమ్ మినిస్టరు అమిత్ షా క్లియర్గా చెప్పేశాడు, ఏపీలో పవర్లోకి రాబోతుంది ఎన్డీఏ, వైసీపీ దారుణంగా ఓడిపోబోతుంది అని. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే స్టెప్స్ వేస్తున్నారు. రేపటి రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఓడిపోయారని తెలియగానే ఇంకేముంది, ఈ మంత్రుల ఆఫీసుల్లో ఫైళ్ళు మాయమవుతాయి, డిస్కులు మాయమవుతాయి, హడావుళ్ళు అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాల్లో నిబంధనలు ఉల్లంఘించి బోల్డెని జీవోలు, నిబంధనలు ఉల్లంఘించి బోల్డెని ఫైల్ మీద సంతకాలు, అడ్డదిడ్డగా పంపకాలు, ఎన్నెన్నో జరిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ ఆఫీస్ ఫైళ్ళలో ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ మారితే ఇవన్నీ వాళ్ళకి దొరుకుతాయి. అలా కాకుండా చేయాలంటే ఇప్పుడు ముందే చేయాలి. ముందే చేయాలంటే తాళాల దగ్గర ఉండాలి. తాళాల దగ్గర ఉండి చేస్తారు. అందుకే జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసేసుకున్నారు. ఈరోజు 31, 1, 2, 3 ఈ మధ్యలోనే చేయొచ్చు అంటే మొత్తం సీసీటీవీలు పెట్టేశారు. ఎక్కడెక్కడ మొత్తం చెకింగ్లు, మానిటరింగ్లు. సో ఇంకేం చేసేది ఏమీ లేదు, పద్ధతిగా కుదురుగా ఉంటుంది తప్ప ఏమీ లేదు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత దారుణంగా వైసీపీ ఓడిపోబోతుంది. అండ్ సజ్జల ఏ మాటకు ఆ మాట, జగన్మోహన్ రెడ్డి చుట్టూ తొన్న వాళ్ళలో అతిపెద్ద మైనస్ ఎవరైనా ఉన్నారంటే అది సజ్జలే, అందులో నో డౌట్.